మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం హర్షణీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి మన దేశానికి, సమైక్య ఆంధ్ర రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కీర్తించారు. భారతదేశానికి పివి నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేవని అన్నారు. ఆయనను ఒక లీడర్ మాత్రమే కాక ఒక గొప్ప రాజనీతిజ్ఞుడుగా కూడా మోడీ అభివర్ణించారు. పివి నేతృత్వంలోనే మన భారతదేశం ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడిందని అన్నారు. దేశం ఆర్థిక అభివృద్ధి దిశగా కొత్త అడుగులు వేసింది కూడా ఆయన పాలనలోనే అని గుర్తు చేసుకున్నారు. ఒక విదేశాంగ నిపుణుడిగా, ఒక విద్యారంగ కోవిదుడిగా పివి అందించిన సహకారం భారతదేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సున్నపనంగా చేసిందని మోడీ కీర్తించారు. ఇక మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్లకు కూడా భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పివి నరసింహారావు విషయానికి వస్తే ఆయన మన భారతదేశానికి 10వ ప్రధాన మంత్రిగా ఉన్నారు. 1991 నుండి 1996 వరకు ఆయన భారత ప్రధానిగా కొనసాగారు. ఆర్థిక సంస్కరణలు, పారిశ్రామిక విధానం మార్పులు, దేశీయ భద్రత, విదేశీ విధానం వంటి అంశాలలో ఆయన చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిక్కిలి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం గర్వకారణమన్నారు. ఈ పురస్కారం యావత్ తెలంగాణ ప్రజలకి దక్కిన గౌరవంగా భావించాలని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావును కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పివి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించినప్పటి నుంచి పివికి భారతరత్న ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తూనే ఉన్నామని అన్నారు.